మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనం చూసుకున్నట్లయితే వినుకొండ మండలం నడిగడ్డ పరిసర ప్రాంతాల్లో ఒక్కరోజు వయసు కలిగినటువంటి ఒక బాబుని గుర్తించినట్టు తెలుస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు తహసీల్దార్ గారు వెంటనే స్పందించి ఆయన్ని ఆ బేబీని ఎవరైతే ఉన్నారో తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ వినుకొండ గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చారు. ఇక్కడ ప్రాథమికంగా వైద్యం అందించి పరిస్థితి విషమంగా ఉండడంతో గుంటూరు వైద్యశాలకు పంపించారని చెప్పేసి మనకి తెలియజేస్తూ ఉన్నారు. బేబీ గురించి మరింత సమాచారం, ఆరోగ్య విషయం ఎలా ఉందనేది మనం ప్రభుత్వ వైద్యాధికారులు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను డాక్టర్ అబ్దుల్ రజాకమ్మ, వినుకొండ హాస్పిటల్ సూపరింటెండెంట్ని. ఇవాళ మన 10:30-11 అరౌండ్ మన హాస్పిటల్కి ఒక మెయిల్ చైల్డ్ని తీసుకురావడం జరిగింది. సో ఈ బేబీ సమ్ కొప్పకొండ నియర్ బై ఎవరో బుషెస్లో విసిరేసి వెళ్ళారు. సో బేబీకి ఎక్స్టర్నల్ ఇంజురీస్ ఉన్నాయి. సో ఇంటర్నల్ ఇంజరీస్ కూడా మేము సస్పెక్ట్ చేస్తున్నాం. వై బికాజ్ బేబీకి పల్మనరీ హిమరేజ్ ఉంది. అంటే ఇంటిబేట్ చేసాము. బేబీ కండిషన్ ఏమో డిస్ట్రెస్లో ఉంది. బేబీ బాగా గాలి తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంది. సో ఆ డిస్ట్రెస్లో ఉంది కాబట్టి మేము ఇంటిబేట్ చేసాము. ఇంటిబేట్ చేస్తే మాకు ట్యూబ్లో కూడా బ్లీడ్ వచ్చింది. దట్ ఇండికేట్స్ లోపల లంగ్స్లో కూడా ఇంజరీ ఉండొచ్చు. అది మేబీ బికాజ్ ఆఫ్ బేబీని వాళ్ళు హైట్ నుంచి విసిరేయడం వల్ల ఊపిరితిత్తులకు దెబ్బ తగిలి వచ్చి ఉండొచ్చు. సో మనం ఇక్కడ ప్రైమరీ మేనేజ్మెంట్ అందించాము. అయినప్పటికీ బేబీ కండిషన్ కొంచెం సీరియస్గా ఉంది కాబట్టి వెంటిలేటరీ సపోర్ట్ అవసరం ఉంటుంది కాబట్టి ఒక వెంటిలేటరీ అంబులెన్స్ని పిలిపించాము. అక్కడి నుంచి జీజీహెచ్ గుంటూరుకి పంపించాము. మేము అక్కడ కూడా హెల్త్ అప్డేట్స్ తీసుకుంటున్నాము. డ్యూరింగ్ ట్రాన్సిట్ కూడా హెల్త్ అప్డేట్ తీసుకున్నాము. నేను డాక్టర్ బాలనాయక్ని, గవర్నమెంట్ హాస్పిటల్ వినుకొండ పిల్లల వైద్యునిగా పనిచేస్తున్నాను. ఈరోజు సుమారు 11 గంటల సమయంలో ఒక అన్నౌన్ మెయిల్ చైల్డ్ని గవర్నమెంట్ హాస్పిటల్ నందు జాయిన్ చేయడం జరిగింది. పాప మనకు జాయిన్ అయిన టైంలో తీవ్రమైన శ్వాస ఇబ్బందితో మరియు అంతర్గత రక్తస్రావం జరిగి సీరియస్గా ఉన్నది. బాబు ఇలాంటి పరిస్థితుల్లో మేము ఉన్న ఫెసిలిటీస్తో ప్రైమరీ మేనేజ్మెంట్ చేసేసి వైద్య చికిత్స అందించడం జరిగింది. బేబీ ప్రస్తుతం సీరియస్గానే ఉంది. మానవత్వం మంటగలిసిపోతుందని చెప్పడానికి ఇదే ఒక పెద్ద ఉదాహరణ. ఈరోజు మనం చూసుకున్నట్లయితే పల్నాడు జిల్లా వినుకొండ మండలం నడిగడ్డ గ్రామానికి సంబంధించి పరిసర ప్రాంతాల్లో మనకు కనిపించినటువంటి పాదాచారులు గుర్తించి తీసుకొచ్చినటువంటి ఒక పసిబిడ్డ, ఒక్కరోజు వయసు కలిగినటువంటి ఆ పసిబిడ్డ హాస్పిటల్కి తీసుకొచ్చి, అంటే ఎవరో తెలియని వాళ్ళు, ఎవరనేది గుర్తు తెలియని వాళ్ళు పడేసి ముళ్ళగంపల్లో పడేసిన ఘటన ఇక్కడ మనకు జరిగింది. ఈ విషయంలో మరింత సమాచారం మనతో ఉన్నటువంటి ఎంఆర్ఓ సురేష్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో వినుకొండ మండలం నడిగడ్డ గ్రామానికి సంబంధించి ఆ బాబు విషయంలో వెంటనే స్పందించినటువంటి తహసీల్దార్ గారు సురేష్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏం జరిగింది సార్ అసలు? పొద్దున్నే 108కి అనేది సమాచారం అనేది కాల్ సెంటర్కి రావడం జరిగిందండి. ఆ కాల్ సెంటర్కి రావడంతో ఇమీడియట్గా 108 సిబ్బంది అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళి ఆ బాలుడు ఎవరైతే ముళ్ళ పొదల్లో ఉన్నారో వాళ్ళని తీసుకొని సేఫ్ కస్టడీ కోసం హాస్పిటల్కి వెంటనే బలరాం హాస్పిటల్కి తీసుకొచ్చామంటే ఇంకా వెంటనే నాకు తెలియడంతో సమాచారం అక్కడికి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాము. హాస్పిటల్ దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పటికి ఇంకా పిల్లోడి చూసిన తర్వాత ఇంకా వాళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్ ఏమైనా ఇవ్వమని చెప్పనేసి ముందర ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. వాళ్ళు బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు. ఇమీడియట్గా మనం నెక్స్ట్ స్టెప్ తీసుకోవాల్సింది ఆ బాలుని సేఫ్ కస్టడీకి కానీ ఎవరికైనా ఇవ్వాలి కాబట్టి ఐసీడీఎస్ వాళ్ళకి ఫోన్ చేయడం జరిగింది. ఐసీడీఎస్ సిబ్బంది, అంగన్వాడీ వాళ్ళు వీళ్ళందరూ కూడా వచ్చేసి అక్కడున్న బాలుని తీసుకొని వెంటనే మన గవర్నమెంట్ హాస్పిటల్, ఇక్కడ వినుకొండలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాం. అక్కడున్న డాక్టర్ గారు వాళ్ళందరూ కూడా స్పందించి ఆ అబ్బాయిని ఐసీయూలో పెట్టి అక్కడ సంబంధించిన ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేశారు. అబ్బాయిని కొంచెం వాళ్ళు ఇసిరేయడం కానీ దానివల్ల ఏంటంటే కొంచెం తీవ్రంగా గాయాలైనాయి, ఇబ్బందిగానే ఉంది. అబ్బాయి కండిషన్ అయితే కొంచెం సీరియస్గానే ఉందని చెప్పనేసి తెలియజేయడంతో అక్కడ ట్రీట్మెంట్ కోసం, ఇంకా మెరుగైన ట్రీట్మెంట్ కోసం గుంటూరు జీజీహెచ్కి అనేది ఇందాక అంబులెన్స్లో కూడా పంపించడం జరిగింది. గుంటూరు అయితే తీసుకెళ్లాడు. అబ్బాయి కండిషన్ అయితే సీరియస్గానే ఉందండి. ఇంకా ఏమైనా ఉంటే ముందు ఏమంటే తెలియజేస్తాం. ఇంకా మాకు సమాచారం అక్కడ హాస్పిటల్కి తీసుకొచ్చారని చెప్పనేసి అక్కడ 108 సిబ్బంది కానీ మిగతా వాళ్ళు చెప్తా ఉంటే వెంటనే నేను వెళ్ళి వెళ్ళడం జరిగిందండి. అది స్పాట్కి వెళ్ళలేదండి. ఎక్కడైతే హాస్పిటల్ తీసుకొచ్చారో హాస్పిటల్ కాడికి వెళ్ళాను నేను వెంటనే ఇమీడియట్గా హాస్పిటల్ కాడికి వెళ్ళడం జరిగిందండి. ప్రస్తుతం తీసుకెళ్లారు. ఇంకా తెలుసంటే కండిషన్ అయితే సీరియస్గా ఉందని చెప్పి తెలియజేశారు. అబ్బాయి రైట్ సైడ్ బాగా కొంచెం ఇసిరేటంలో డ్యామేజ్ జరిగింది. కొంచెం లంగ్స్ కూడా బాగా ఇన్ఫెక్షన్ అనేది రావడం జరిగిందని చెప్పి డాక్టర్స్ తెలియజేశారు. కొంచెం బ్రీతింగ్ తీసుకోవడం కానీ అవన్నీ కూడా కొంచెం ప్రాబ్లంగానే ఉన్నాయని చెప్పడం జరిగిందండి. అబ్బాయి కండిషన్ అయితే సీరియస్గానే ఉంది. ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ అయితే
అంటే ఇంకా మనం ఇంకా చెప్పేదండి, ఇంకా వాళ్ళు తెలియాలి, తల్లిదండ్రులు వాళ్ళందరూ కూడా పిల్లల్ని మరి ఈ విధంగా పడేయటం కాకుండా వాళ్ళకి సంబంధించిన ఏమైనా ఉంటే ప్రాబ్లమ్స్ ఉంటే తెలియజేయాలి. కానీ దాన్ని ఉన్న చట్టాలు వాటి ప్రకారం, లేకపోతే ఏదైనా ఆర్థిక సహాయం దాని ప్రకారం గవర్నమెంట్ వీళ్ళందరూ కూడా ఉన్నారు కాబట్టి ఆదుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి చూసుకోవాలి. కానీ ఏమైనా ఉంటే అదేం చెప్పకుండా ఈ విధంగా చేయటం అనేది చాలా దురదృష్టకరమైనది. ఇది ఎంత బిజీ షెడ్యూల్లో ఉండి కూడా ఈరోజు వినుకొండ మండలం యొక్క తహసీల్దార్ సురేష్ నాయక్ గారు అత్యంత చొరవతో నడిగడ్డకు సంబంధించి పరిసర ప్రాంతాల్లో దొరికినటువంటి ఒక ప్రభుత్వ హాస్పిటల్కి తరలించి అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం గుంటూరు జనరల్ హాస్పిటల్కి తరలించినటువంటి ఒక ఘనత సార్కి చెందింది. ఆయన ముఖ్యంగా ఈరోజు బిజీ షెడ్యూల్ అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతుంది ఓ పక్క, ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఆయన చొరవ తీసుకొని ప్రత్యేకంగా ఒక పసి ప్రాణం మీద ఆయనకున్న ప్రేమతో ఒక అంటే ఎంఆర్ఓ అంటేనే ఒక మండలానికి తండ్రి లాంటి వాడు. ఆయన అటువంటి పరిస్థితిలో ఎంత బిజీ షెడ్యూల్లో కూడా ఆయన చొరవ తీసుకొని తక్షణమే స్పందించి ఆ బేబీని హాస్పిటల్లో మెరుగైన వైద్యం కోసం హాస్పిటల్కి తీసుకెళ్ళడం మనం చూస్తూ ఉన్నాం. నిజంగా సార్ ఇలాంటి వాళ్ళు ఉండడం చాలా అభినందనీయం.